అరే నా ఫ్రెండ్ చెల్లి జోలికి మళ్ళీ వస్తే ప్రాణాలు పౌరంలో గాల్లో కలిసిపోతాయి. నా ప్రాణాలైనా వదులుతాను కానీ తన చెల్లి నేను వదలను. నువ్వు చంపేదేంటి, నేనే చచ్చిపోతాను. నా ప్రేమ మా వాళ్ళకు అర్థం కావటం లేదు. నా ప్రేమకు మా వాళ్ళ ప్రేమ అడ్డం పడుతోంది. 20 ఏళ్ళు నన్ను పెంచిన మా నాన్నని, మా అన్నని కాదని వాడితో వెళ్ళిపోవాలో లేదా వాని కాదని మా వాళ్ళు చూసిన పెళ్లి చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ నాకు కనిపించే దారి ఒక్కటే, నా చావు. కానీ నా చావులో తోడుగా వాడు వస్తాడా? కలిసి జీవించలేని జీవితాన్ని చావుతో ముగిద్దామంటే ఒప్పుకుంటాడా? వెళ్తున్నాను, వాడితో మాట్లాడడానికే వెళ్తున్నాను. నా మనసును తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా, చేజారే నాదో సగమా నిన్ను వెతికానే. నా మనసును తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా, చేజారే నాలో సగమా నిన్ను వెతికానే. ఓ పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే, నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వెతికాయే. నాలోనే పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే, నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వెతికాయే. నీలోనే ఉన్న ఒక్కో జ్ఞాపకం రేపింది నాలే పగలే ఓ యుగం. నాలోనే ఉన్న నువ్వే ఓ నిజం నిరీక్షణం. ఓ నా 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 నా. ఓ ఏమైంది సిరి? ప్రతి ప్రేమ కథలో జరిగినట్లుగానే ప్రేమకి ప్రేమ అడ్డుపడుతుంది.
అసలు అర్థమయ్యేలా చెప్పు సిరి. అర్థం కానిదే ప్రేమ, అర్థం చేసుకోనిదే ప్రేమ. ప్రేమ అంతటా ఒకేలా ఉంటుందనుకున్నాను, కానీ ప్రాణంగా ప్రేమించే చెల్లి ప్రాణాలే తీయటానికి సిద్ధపడుతుందని తెలుసుకోలేకపోయాను. అసలు ఏమన్నారు? జై నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను అమ్మలా చూసుకున్నాను. కావాల్సినంత ఆనందాన్ని ఇచ్చాను. నా స్తోమతకు మించి నా స్వేచ్ఛనిచ్చాను. అలాగే నేను ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి నాన్న. ఎలా ఇమ్మంటావు తల్లి? వాడి మన కులం కాదు, మన గోత్రం కాదు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు. కానీ నా గురించి చచ్చిపోయేంత ప్రేమ ఉన్నది నాన్న. నీకు నచ్చినని పెళ్లి చేసుకుంటే నలుగురిలో నేను ఎలా బతకాలమ్మా? కానీ అతను వదిలి నేను బతకలేను నాన్న. ఎవరి కోసమా చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? ఇంకోసారి వరకు కావాలంటే నేను చంపేస్తా. ఎవరి కోసం మన బిడ్డను మనం చంపుకుంటామా? నలుగురికి తెలిస్తే మన పరువేం కావాలి కదా నాన్న. నేను ఈ భుజాల మీద పెంచాను, 4 గోడల మధ్య నా అమ్మనయ్యాను, ఆటోలో నీకు ఆటబొమ్మనయ్యాను, అందరికన్నా గొప్పగా చూసుకుంటున్న అన్నయ్యనయ్యాను. నలుగురు నీ పెళ్లికి వచ్చి ఇది మోహన్ గారి చెల్లి పెళ్లిరా అని నేను గర్వంగా చెప్పుకునేలా నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు అమ్మలాంటి నా ప్రేమను సమాధి చేశావు. మరి నువ్వేమన్నావు? వాళ్ళ ప్రేమ ముందు మన ప్రేమ మోగబోయింది. మరి మీ వాళ్ళు ఏమన్నారు? ప్రేమకు ప్రేమే శత్రు సిరి. ప్రేమ అనేది ప్రేమించే వాళ్ళని బట్టి మారుతుంది. అది ప్రాణం పోసేంత లేదా ప్రాణం తీసేంత. నేటి వరకు ప్రేమగా నాన్న అని పిలిచిన వాళ్ళే నేడు అదే ప్రేమతో నరకాన్ని చూపిస్తున్నారు. మనసులో నేను పెట్టుకొని మరొకరికి చేరువు కాలేను. ఓకే, ఏం చేద్దాం మరి? చచ్చిపోదాం సిరి. కలిసి జీవించలేని జీవితాన్ని చావుతో ముగిద్దామంటే ఒప్పుకుంటాడో లేదో అని ఇక్కడి దాకా వచ్చాను. నాతో జీవితాన్ని పంచుకునేలా ప్రేమించాలనుకున్నా, కానీ నా చావులో కూడా తోడుని పంచుకుంటావని ఊహించలేదు. కలిసి జీవించలేని జీవితాన్ని చావుతో ముగిద్దాం. కలిసి జీవించడం ప్రేమే, కలిసి మరణించడం ప్రేమే. మనం మరణించి మన ప్రేమ బతించుకుందాం రా. ప్రేమ మనసుని గెలిస్తే ఆరంభం అవుతుంది, చావుని గెలిస్తే ముగింపు అవుతుంది. ముగింపు ప్రేమకు ఉండొచ్చు, కానీ జీవితానికి ఉండకూడదు. ఆలోచించండి, మీకోసం, మీ కన్నవారి కోసం.